జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, తిలకాన్ని ఎందుకు ధరించాలి అనే విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మన దేహంలోని ప్రతి అవయవానికి ఒక ఆదిదేవత ఉన్నారు. అలాగే నుదుటిన బ్రహ్మదేవుడు ఆదిదేవత. నుదురు బ్రహ్మస్థానం, బ్రహ్మరంగు ఎరుపు కనుక బ్రహ్మస్థానమైన నుదుటన ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి. నుదుటిన సూర్యకిరణాలు సోకరాదు. మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భూమి మధ్యమంలోని ఆజ్ఞ చక్రంలో సుషప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కనుక తిలకాన్ని ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడి వేలితో ధరిస్తే ఆయుష్ పెరుగుతుంది. బొటన వేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతుంది. ప్లాస్టిక్ బొట్టు బిళ్ళల కన్నా సాధారణ కుంకుమ ధరిస్తే జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుడి ముక్కు రంధ్రం పేరు పింగళ, ఎడమ ముక్కు రంధ్రం పేరు ఇడ. ఈ రెంటిని పైకి ఎటవాలుగా పంపిస్తే ఆ రెండు కలిసే చోట అంటే భూమధ్యంలో ఉండేది సుషుమ్న నాడి స్థానం. ఆ సుషుమ్న శిరస్సు మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి వెన్నుముక చివరి వరకు నిటారుగా ఉంటుంది. ఈ మూడు కలిసే చోట బొట్టు పెట్టాలి. శైవులైతే అడ్డంగా గీసే 3 గీతలలో పైన కింద గీతలని 2 వేళ్లతో ఎడమ నుండి కుడికి గీసి మధ్య గీతని కుడి నుండి ఎడమకు గీయాలి. అదే వైష్ణవులైతే అటు ఇటు గీతలని ఇడ పింగళ నాడులకి గుర్తుగా ఇటారుగా గీసి మధ్యలో సుషుమ్నం ఉందని మరో గీతని గీయాలి. ఎవరైనా కనుబొమ్మల మధ్యనే బొట్టు పెట్టాలి. అనుష్ఠానం చేసిన, అర్చన చేసిన, వైదిక కర్మకాండలు చేసిన, సంస్కార విధులు నిర్వహిస్తున్న నుదుటిపై శరీరంపై తిలకధారణ చేయడం ఆచారం. తిలకధారణ పెట్టుకోకుండా చేసే ఏ కార్యక్రమం కూడా సఫలీకృతం కాదు. కుంకుమ, సింధూరం, హోమ భస్మం, చందనం, రావి, తులసి చెట్ల మొదలలో ఉన్న మట్టి మొదలైన తిలకాలను ఉపయోగిస్తారు. దేవీ దేవతలకు బొట్టు పెట్టేటప్పుడు అనామిక వ్రేలితో, స్వయంగా బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో, పితృగణాలకి చూపుడు వేలితో, బ్రాహ్మణులు శ్రేష్ఠ వ్యక్తులకు పెట్టేటప్పుడు ఉంగరం వ్రేలితో పెట్టాలి. కనుబొమ్మల మధ్య తిలకధారణ చేస్తే అక్కడ నుండి ఆజ్ఞచక్రం మేలుకుంటుంది. మానవుని యొక్క శక్తి ఊర్ధ్వగామి అవుతుంది. తిలకధారణ వల్ల శరీరంలో చల్లదనం వచ్చినట్టు అనిపిస్తుంది. ఉదాసీనత పోతుంది. ఓజస్సు తేజస్సు పెరుగుతుంది. నుదుటిపై తిలక వశీకరణ మంత్రం లాంటిది. ఇది చూపరులకు ఆకర్షితులను చేస్తుంది. దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది. మనోవాంఛలు తీరుస్తుంది. ఆబాల గోపాలం తిలకధారణ చెయ్యండి. సాంప్రదాయాన్ని పాటించండి. జై శ్రీమన్నారాయణ.